కూడా ప్రైజ్ ద లార్డ్. జై భీమ్. ఈ జై భీముకు ప్రైజ్ ద లార్డ్కి ఏం సంబంధం అని అడిగే వాళ్ళు ఉన్నారు. నేను చెప్తాను. ప్రైజ్ ద లార్డ్ అనేది ఏమో క్రిస్టియన్ వర్డ్ ఆఫ్ గ్రీటింగ్. జై భీమ్ అంటే అంబేద్కర్ చెప్పుకున్నాను. భీమ్ అంటే మహాభారతంలో భీముడు కాదు, భీమ్రావ్ అంబేద్కర్. భీమ్ అంటే భారతంలో భీముడు జై అంటున్నాం అనుకోకండి. మేము స్మరించే భీమ్ ఎవరంటే మరి మనువాదం మీద యుద్ధం ప్రకటించి వేల సంవత్సరాలు ఈ దేశాన్ని నాశనం చేసినటువంటి మనుధర్మశాస్త్రాన్ని పబ్లిక్గా తగలబెట్టినటువంటి దమ్ము ధైర్యం ఉన్నటువంటి సత్తా ఉన్నటువంటి సంస్కర్త సంస్కరణవాది అసలు సిసలైన భీముడు, కోటి భీముల సాటి భీమ్రావ్ అంబేద్కర్. జై భీమ్ అంటే భీమ్రావు గారి ఆశయాలకు జయము సిద్ధించాలన్నమాట. జై భీమ్ అంటే ఆ భీముడు చచ్చిపోయాడు. మహాభారతంలో భీముడు చచ్చిపోయాడు, కానీ ఈ భీముడు 130 కోట్ల ప్రజల హృదయాల్లో ఇంకా బ్రతికే ఉన్నాడు, బ్రతికే ఉంటాడు. మరి మీరు క్రైస్తవులు కదా, మీకు జై భీమ్ మీకు సంబంధం ఏంటంటే నేను చెప్తున్నా, యేసు ప్రభు వారికి భీమ్రావ్ అంబేద్కర్ సాహెబ్కు ఏమి క్లాష్ లేదు, ఏమి వైరుధ్యం లేదు, ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే భీమ్రావ్ అంబేద్కర్ గారు నేను దేవుణ్ణని చెప్పలేదు, మీకు మోక్షాన్ని ఇస్తా స్వర్గానికి చేరుస్తానని చెప్పలేదు. ఆధ్యాత్మికం కాదు, ఆయన సామాజికమైనటువంటి సంస్కర్త. మరి యేసు ప్రభు వారు ఏం చెప్పాడంటే చచ్చిపోయిన తర్వాత ఉండే నరకం నుండి మిమ్మల్ని రక్షిస్తానని చెప్పాడు. చచ్చిపోయినాక ఉండే నరకము నుండి మేము రక్షిస్తానన్నాడు. చచ్చిపోయినాక ఉండే నరకం సంగతి దేవుడు ఎరుగు, కానీ ఇప్పుడు బ్రతుకుండగానే ఒక నరకం ఉంది, అది కుల వ్యవస్థ అనే నరకం. మనుధర్మశాస్త్రము ద్వారా కలిగినటువంటి అసమానత అనే నరకం. ఇక్కడ ప్రతిభకు గుర్తింపు ఉండదు, ఉత్తమ శీలమునకు మంచి క్యారెక్టర్కు గౌరవం ఉండదు. ఎంత మంచి క్యారెక్టర్ ఉన్నా, ఎంత మంచి ప్రతిభ ఉన్నా, ఫలానా కులంలో పుట్టినావు కనుక నువ్వు నీచు, నీవు కుక్క కంటే అధ్వానం. నీకు శీలం లేకపోయినా ప్రతిభ లేకపోయినా, నువ్వు ఎంత ఫాల్తుగానివైనా ఫలానా కులంలో పుట్టినందుకు నువ్వు చాలా గొప్పనివి అనేటటువంటి ఒక పనికిమాలిన తత్వమే మనుధర్మశాస్త్రం. ఎన్ని కోట్ల మంది ప్రతిభావంతులు, మంచి క్యారెక్టర్ కలిగినటువంటి ఉత్తమ వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు అణిచివేయబడుతున్నారు. ఇది భూమి మీద ఉన్నటువంటి నరకం. దీన్ని సృష్టించిన వాడు మను అనేవాడు. ఈ మనుధర్మశాస్త్రము ద్వారా కలిగినటువంటి నరకము నుండి ఎవరు రక్షిస్తారు? చచ్చిపోయిన తర్వాత ఉన్న నరకము నుండి యేసు ప్రభు రక్షిస్తాడని మనం అనుకుంటున్నాం. సరే, ఇంకొకడు రాముడు రక్షిస్తాడు అనుకోవచ్చు, అల్లా రక్షిస్తాడు అనుకోవచ్చు. అక్కడ ఆప్షన్ ఉంది, అనుకోవడానికి ఆప్షన్ ఉంది. నా దేవుడు అల్లా కనుక అల్లా రక్షిస్తాడు నరకం నుండి అని ఒకరు అనుకోవచ్చు. నా దేవుడు రాముడు, రాముడు రక్షిస్తాడని అనుకోవచ్చు. నా దేవుడు యేసు రక్షిస్తాడు అనుకోవచ్చు. చచ్చిపోయినాక నరకం ఉన్నది, దాన్ని తప్పించడానికి ఒక్కొక్కడు ఒక్కో దేవుడిని నమ్మొచ్చు. కానీ ఈ భూమి మీద ఉన్నటువంటి మనువాద నరకం నుంచి ఎవరు రక్షిస్తాడంటే బాబాసాహెబ్ ఒక్కడే దిక్కు. కనుక మా నినాదం ఏంటంటే చనిపోయినాక ఉండేటటువంటి నరకము నుండి రక్షణ పొందటానికి దేవుణ్ణి నమ్ముకుంటాము. ఈ భూమి మీద ఉన్నటువంటి సామాజిక అసమానత అనే నరకము నుండి తప్పించడానికి అంబేద్కరిజం ఒక్కటే మనకు శరణ్యము. గనక అంబేద్కరిజం ప్రతి భారతీయుని, భారత పౌరురాలి గుండెల్లో నిండిపోవాలి. అందరు గుండెల్లో అంబేద్కర్ ఉండాలి. అంబేద్కర్ను గుండెల్లో ప్రతిష్ఠించుకున్న సంస్కారవంతులు పార్లమెంట్లో ఉండాలి అని మేము ప్రజాబంధు పార్టీ పెట్టాం. అది మా యొక్క ఆశయం. మేము గెలుస్తామా లేదా అనేది తర్వాత విషయం. అసలు అంత గొప్ప ఆశయాన్ని కలిగి ఉండడమే మా గెలుపు, అదే మా విజయం అని మేము అనుకుంటున్నాం. రైట్.
దేవునికి స్తోత్రం. మంచిది. అందుకే నేను జై భీమ్, ప్రైజ్ ద లార్డ్ రెండు చెప్తా. ప్రైజ్ ద లార్డ్ అంటే బికాజ్ ఐఎమ్ ఏ క్రిస్టియన్. జై భీమ్ అంటే నేను అంబేద్కర్ రైట్ కాబట్టి. అంబేద్కర్ రైట్ క్రిస్టియన్ ఎట్లా అవుతాడు? తప్పకుండా అవుతాడు. ఎందుకంటే అంబేద్కర్ నేను దేవుణ్ణి అనలే. అది దేవుణ్ణి అని ఉంటే కనుక నేను నమ్మకపోదును. దేవుణ్ణి అని లేదు, స్వర్గ నరకాల గురించి మాట్లాడలేదు. నువ్వు బ్రతుకుండగా ఈ భూమి మీద ఉన్న అసమానత నుండి తప్పించుకోమన్నాడు. ఆయన చెప్పింది, యేసయ్య చెప్పిన దానికి విరుద్ధం కాదు. అసలు ఆ రెండు కలిపి నమ్మినోడే కరెక్ట్ మనిషి అని నేను నమ్ముతున్నాను. వాడే కరెక్ట్ మనిషి. మంచిది, దేవునికి స్తోత్రం. మంచిది. ఒక అరుణ్ కుమార్ గారు ఒక పాట పాడమని అడిగారు, పశుశాలలో నీవు పవళించినావా అని. నేను యాక్చువల్గా కాలు చాలా నొప్పిగా ఉంది, చిన్న హెయిర్ లైన్ క్రాక్ అయింది. అయితే అరుణ్ కుమార్ జన్మదినం అనే సంతోషంలో నేను ఆ నొప్పిని మర్చిపోయినా. చేరేశారు, కూర్చోవాలని కూడా మర్చిపోయా. అంత సంతోషం ఉంది నాకు. మరి ఇప్పుడే గుర్తొచ్చింది, కూర్చుంటాం, మీరేమనుకోకండి. యా, హిందోళము. ఈ పాట నేను రాయలేదు, నేను రాశానని చాలామంది అనుకుంటున్నారు. నేను రాయలేదు. అలాగని నేను అసలే రాయలేదని కూడా మీరు అనుకోవద్దు. ఈ పాట నేను చాలాసార్లు రాశాను. అయితే నేను ఒక్కసారి కూడా నేను రాయకముందు అసలు ఒరిజినల్గా ఇది రాసిన వారు రెవరెండ్ ఎన్జే కాలేబ్ గారు. వారు మాకు బావగారు, దేవుని సేవకులు. రెవరెండ్ ఎన్జే కాలేబ్ గారు రాసినటువంటి అద్భుత గీతం. పశుశాలలో నీవు పవళించినావా, పరమాత్ముడవే నీవు, పసిపాలుడవు కావు, పసిపాలుడవు కావు, పశుశాలలో నీవు పవళించినావా, పరమాత్ముడవి నీవు, పసిపాలుడవు కావు, పసిపాలుడవు కావు. ప్రాయమందే శాస్త్రులు సరితూగలేదే జ్ఞానములో,
పసి ప్రాయమందే శాస్త్రులు సరితూగలేదే వాదములో స్థలమైన లేదే జమకు స్థలమైన లేదే జమకు తల వంచె సర్వా లోకము తల వంచె సర్వా లోకము పశుశాలలో నీవు పవళించినావా పరమాత్ముడవే నీవు పసిపాలుడవు కావు పసిపాలుడవు కావు. పింపలేదే తరగతులు ప్రతి చోట చూడా నీ పలుకే స్థాపింపలేదే తరగతులు ప్రతి చోట చూడా నీ పలుకే హరియుపలేదే ఆయుధం హరియుపలేదే ఆయుధం వశమాయ సర్వా లోకము వశమాయ సర్వా లోకము పశుశాలలో నీవు పవళించినావా పరమాత్ముడవే నీవు పసిపాలుడవు కావు పసిపాలుడవు కావు. పాపంబు మోసి కలువరిలో ఓడించినావే మరణమును పాపంబు మోసి కలువరిలో ఓడించినావే మరణమును మేఘాలలోన వెళ్ళినావు మేఘాలలోన వెళ్ళినావు త్వరలో భూమికి తరలుచున్నావు త్వరలో భూమికి తరలుచున్నావు పశుశాలలో నీవు పవళించినావా పరమాత్ముడవే నీవు పసిపాలుడవు కావు పసిపాలుడవు కావు పశుశాలలో దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. విష్ యు ఆల్ ఎ వెరీ హ్యాపీ మెరీ క్రిస్మస్.
అరుణ్ కుమార్ గారికి మరోసారి సభాముఖంగా మీ అందరి పక్షంగా జన్మదిన శుభాకాంక్షలు. సందర్భం ఏదైతేనేమి ఇదంతా కూడా సజ్జనుల సహృదయుల సమావేశం. సామాజిక న్యాయాన్ని సమానత్వాన్ని మీరు ప్రేమించకపోతే మీరు ఇక్కడికి రారు. మీరు న్యాయాన్ని సత్యాన్ని ప్రేమించకపోతే మీకు అస్సలు అరుణ్ కుమార్ అంటే ఇష్టం ఉండదు. అరుణ్ కుమార్ గారిని మీరు ఇష్టపడుతున్నారంటే అర్థం ఏంటంటే ఆయన చేపట్టిన ఆశయాలను ఇష్టపడుతున్నారు. ఆయన ఆశయం ఏంటంటే ఒక మతం ఒక కులం బాగుండాలని కాదు, అన్ని మతాలు అన్ని కులాల ప్రజలు మనిషి అన్న ప్రతివాడు బాగుండాలనేది ఆయన ఆశయం. దాన్ని మీరు ప్రేమించారు కాబట్టి ఇక్కడికి వచ్చారు. మీరు కుల పోరాటాలు కాదు, న్యాయ పోరాటం చేసే సైనికులు కాబట్టి మీకందరికీ కూడా నేను జేజేలు పలుకుతున్నాను. మీకందరికీ కూడా నేను ప్రశంసలు పలుకుతున్నాను. మీలాంటి సజ్జనులు ఉన్నారు కనుక మాలాంటి నాయకులు ఉన్నారు. ఎంత గొప్ప వజ్రమైనా సరే అడవిలో మట్టిలో పడినంతసేపు అది మట్టితో రాయితో సమానమే, కానీ దానికి విలువ లేదు, ప్రయోజనం లేదు. వజ్రాల విలువ తెలిసిన వాడు ఎవడు ఆ దారిన పోతూ దాన్ని చూస్తాడు, తీసి పట్టుకుంటాడు, సానపడతాడు, దాన్ని తీసుకెళ్ళి ఒక మహారాజు కిరీటంలో పెడతాడు. వజ్రాన్ని గుర్తుబట్టి సాన పెట్టి మెరిసేటట్టు చేసి సముచిత స్థానంలో పెట్టే ఒకడు లేకపోతే అడవిలో పడ్డటువంటి రాయికి వజ్రానికి అసలు ఏం భేదమో లేదు. కాబట్టి ఎటువంటి కళాకారుడు, నాయకుడు, సంస్కర్త ఎవరైనా ఉండని, అది అరుణ్ కుమార్ గారు కానీ, రంజితోఫీర్ కానీ, బాబాసాహెబ్ కానీ, ఇంకొకరు కానీ, వాళ్లను గుర్తుపట్టినటువంటి కళాకారులు కొందరు ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు వెలుగులోకి రారు, కానీ వాళ్ళు వెలుగులోకి తెచ్చిన వజ్రమే ప్రకాశిస్తూ కనబడుతుంది. వజ్రం ప్రకాశిస్తుంది, ఆ వజ్రాన్ని నేల నుంచి పికప్ చేసిన ఎవడో తెలీదు. అలాంటి వజ్రాలను సృష్టించినటువంటి మహానుభావులు సమాజంలోని మీలాంటి సహృదయులు, మీకందరికీ కూడా మళ్ళీ జై భీమ్, హ్యాపీ క్రిస్మస్, మీకందరికీ వందనాలు. దాదాపుగా ఇక మనం మీటింగ్ ముగించుకొని వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు పెద్దగా ప్రసంగం చేయనక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ 3 గంటలు ప్రయాణం చేసి హైదరాబాద్కి వెళ్ళాలి. 12 కాగానే మాకు ఆదివారం ఆరాధన ఉంటుంది. అది కాగానే మళ్ళీ ఉదయం 5-6 దాకా మాకు ఆల్ నైట్ ప్రేయర్ ఉంటుంది. అది కాగానే మళ్ళీ ఆస్ట్రేలియాలో ఉన్న సమాజానికి జూమ్ యాప్ ద్వారా వాక్యం చెప్పి సంఘం నడిపిస్తాను. అది కాగానే మళ్ళీ ఇండియాలో ఉన్న తెలుగు సంఘానికి యూట్యూబ్ ద్వారా మళ్ళీ వాక్యం చెబుతాను. ఇప్పుడు నేను వెళితే మళ్ళీ సాయంత్రం రేపు 9 గంటల దాకా నాకు అస్సలు తెరిపి ఉండదు, ఒక్క క్షణం కూడా. నిద్రపోవడం అనేది అసలు నాకు ఎన్నో సంవత్సరాలుగా లేదు. ప్రతి రాత్రి 2 గంటలు, 2.5 గంటలు, కొన్నిసార్లు అయితే 1.5 గంట మాత్రమే నిద్రపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఫ్లైట్లో పడుకోవడం, కారులో పడుకోవడం, అప్పుడప్పుడు ప్రసంగం మధ్యలో కూడా నిద్ర వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు రెఫరెన్స్ గుర్తురా నిద్రపోయినాం కనుక అప్పుడు పాట ఎత్తుకోవడం. అలాంటి పరిస్థితిలో బ్రతికేస్తున్నాము, సేవ చేస్తున్నాము, ప్రజలందరూ సహకరిస్తున్నారు. అందుకొరకు మీకు అందరికీ మరోసారి కృతజ్ఞతలు, శుభాకాంక్షలు. దేవుని పరిశుద్ధ వాక్యములో నుండి క్లుప్తమైనటువంటి వాక్య సందేశం కొరకు చాలా క్లుప్తమైనటువంటి సందేశం కొరకు మనం గలతీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని నేను చదువుతాను. అయితే
కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము లేక స్వీకృత పుత్రులము కావలెనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకాయి ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. చిన్న మాట ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతి అయిన మా యేసయ్యా నీకు వందనాలు. 2000 సంవత్సరాల క్రితం రోమా సామ్రాజ్య పరిపాలన కాలములో యూదాదేశపు బెత్లెహేములో బీద కన్య మరియమ్మ గర్భమున పుట్టి ప్రపంచ చరిత్రను ఒక మలుపు తిప్పినటువంటి అజేయుడా, మృత్యుంజయుడా, విశ్వ విమోచకుడా క్రీస్తు ప్రభువు నీకు వందనాలు చెల్లిస్తున్నాము. నీ జన్మదినమును పురస్కరించుకొని ఈ డిసెంబర్ మాసమంతా క్రిస్మస్ సంబరాలు ప్రపంచమంతా జరుపుకుంటూ ఉండగా, ఈ మాస ఆరంభంలోనే, క్రిస్మస్ సీజన్ ఆరంభంలోనే ఈ మాధాపూర్ గ్రామంలో ఈ సెమీ క్రిస్మస్ జరుపుకోవడానికి మీ దాసుడైన డాక్టర్ మద్దెల అరుణ్ కుమార్ గారి జన్మదినాన్ని ఒక సందర్భంగా, అవకాశంగా, వేదికగా మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. రక్షకుని జన్మదినము, ఆ రక్షకుడు రక్షించి మా మధ్య నిలువబెట్టిన ఒక నాయకుని జన్మదినం ఒకే రోజు మేము పండగ జరుపుకోవడానికి మీరు ఇచ్చిన అపురూపమైన సందర్భం కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ దాసుడు అరుణ్ కుమార్ గారిని ఇంకాను మీరు ఆశ్రయించిన వారిని కుటుంబ సమేతంగా ప్రపంచానికి వెలుగై ఉప్పై జీవించున్నట్లు బలపరచండి. వారి సహకారులు, వారిని ప్రేమించి అభిమానించి వచ్చినటువంటి అన్ని ధర్మముల, అన్ని రకాల విశ్వాసాలు కలిగినటువంటి విభిన్న విశ్వాసాల మేళవింపైనటువంటి ఈ సమాజము కొరకు నీకు వందనాలు. అందరినీ మీరు దీవించండి, అందరితోనూ మాట్లాడండి, అందరికీ కన్నబడండి. యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు నాకు అత్యంత ప్రియులారా, క్రీస్తుకు బయట ఉన్నప్పటికీ కూడా నాకు అత్యంత ప్రియులారా, మతస్థులను మాత్రమే కాదు నాకు ప్రియులనడం. ఏ మతము లేకపోయినా నాస్తికులే అయినప్పటికీ న్యాయమును ప్రేమించే సజ్జనులందరూ కూడా నాకు ఆప్త బంధువులు. మీకందరికీ నమస్కారాలు. యేసు ప్రభు యొక్క జన్మదినమును మనం ఇవాళ జ్ఞాపకం చేసుకొని సెమీ క్రిస్మస్ అని చెప్పుకుంటున్నాం. అసలు యేసు ప్రభు వారు ఎవరు? ఆయనను గూర్చి ఎన్నెన్నో ప్రచారాలు జరుగుతున్నాయి. మంచి ప్రచారాలు, దుష్ప్రచారాలు కూడా జరుగుతున్నాయి. యేసు ప్రభు వారంటే చాలామందికి ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు అని అంటే వాళ్ళకే తెలియదు కానీ ఇష్టం లేదు. ఆయనను గూర్చి విష ప్రచారం, ద్వేషపూరిత ప్రచారం ఎంతో చేస్తూ ఉన్నారు. ఆయన నిన్నగాక మొన్న పుట్టాడు గనక ఆయన దేవుడు కాదు, మనకు అక్కర్లేదు. ఆయన ఇంగ్లీష్ వాళ్ళ దేవుడు, అమెరికా వాళ్ళ దేవుడు, మాలోళ్ళ దేవుడు, మాదిగ వారి దేవుడు, అంటరాని వారి దేవుడు, చదువులేని వాళ్ళ దేవుడు. ఆయన మనకు అసలు అవసరం లేదు. యేసును నమ్మడము, నమ్మమని చెప్పడమే దేశానికి ద్రోహము. యేసును నమ్మినవాడు దేశద్రోహి. యేసును నమ్మడానికి అందరినీ ప్రేరేపిస్తున్నవాడు దేశద్రోహి. మనది ఒకప్పుడు చాలా గొప్ప దేశం. యేసు మతం వచ్చి మన దేశం అంతా పాడైపోయింది అని ఈ రకమైనటువంటి ప్రచారాలు, యేసు మీద ద్వేషం నూరిపోసే ప్రచారాలు ఎంతో జరుగుతున్నాయి. అయితే మీకు ఒక కఠోర వాస్తవం చెప్పి ముగించాలని ఆశిస్తున్నాను. ఎవరైనా నమ్మవచ్చు, నమ్మకపోవచ్చు, అంగీకరించవచ్చు, తృణీకరించవచ్చు, ఎవరిష్టం వారిది. అందరూ ఒకదాన్నే ఇష్టపడాలనేది రూల్ పెట్టలేం. లోకో భిన్న రుచి అన్నారు ఆర్యులు. అది వాస్తవం. నాకు స్వీట్ చాలా ఇష్టం, కొంతమందికి స్వీట్ ఇష్టం లేదు.
నేను టీలో కానీ కాఫీలో కానీ షుగర్ కలుపుకుంటే భయంకరంగా ముఖం మీద కొట్టినట్టు ఉండాలి, అంత తీయగా కలుపుకుంటాను. ఒక చెల్లి వచ్చింది మా ఇంటికి, నేను టీ పెట్టించాను. ముఖం అంతా ఆముదం తాగినట్టు పెట్టింది. ఏంటంటే, అన్న తీయగుందన్నా అని అంటే, తీయగుంటే ముఖం అట్లా పెట్టేవింటారు ఆముదం తాగినట్టు. పరమానందంగా పెట్టాను, నా తీయగుందన్నా అని ఆనందంగా పెట్టాలి, కానీ ముఖం ఏంటి అలా పెట్టావు చెల్లెమ్మా అంటే, నాకు అసలు తీపి ఇష్టం లేదన్నా. అవునా, మరి ముందు చెప్పవైతివి, కొంచెం కారం వేసి చాయ్ చేసి ఇద్దురు కదండి అంటే, ఆ ఊరుకన్నా మరి కారం వేస్తారేంటి, షుగరే వేయాలి కానీ మరీ ఇంతగానో వేసేది ముఖం మీద కొట్టినట్టే ఉంది అని అంటుంది. అంత పానకంలాగా ఉందని. నాకేమో అట్లా ఉంటేనే నడుస్తుంది పానకంలాగా. నాకు స్వీట్ ఇష్టము, కొంతమందికి మిరపకాయ బజ్జీలు ఇష్టం. మిరపకాయ బజ్జీలోనికి స్వీట్ పెడితే వాడు ఏడు ముఖం పెడతాడు, స్వీట్ ఇష్టమైనోనికి ఇంకేదన్నా పెడితే వాడు ఏడు ముఖం పెడతాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయం నచ్చుతుంది. ఖయాల్ అప్నా అప్నా, పసంద్ అప్ని అప్ని, సబ్కా సున్నా అప్నా కర్నా అనేది నైజాం లో ఉన్నటువంటి ఒక సామెత. सबका सुनना अपना करना, ख्याल अपना अपना, सबका अपनी अपनी पसंद अलग अलग होती है. అందరిది వినాలా, మనకు నచ్చింది ఏదో చేయాలి, అంతే. కాబట్టి ఇప్పుడు అసలు యేసును గూర్చినటువంటి ఒక వాస్తవం, అసలైన నిజం ఏంటో సభ వారికే కాదు, సభాముఖంగా ప్రపంచానికి చెప్పి ముగించాలని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే రైట్ నౌ ఇప్పుడు ఇది ఇంటర్నెట్లోకి వెళ్ళిపోతుంది, అది క్లౌడ్ మెమరీలో ఉంటుంది. ఇప్పుడు చూస్తారు, రానున్న దినాల్లో చూస్తారు, లక్షల మంది చూస్తారు. కనుక నేను మాట్లాడేది ఇక్కడ ఉన్నటువంటి కొద్ది మందితోనే కాదు, ప్రపంచ మానవ సమాజంతో మాట్లాడుతున్నా. ఇన్ దిస్ బ్రీఫ్ మెసేజ్ అసలు యేసు అంటే ఎవరో, బైబిల్ ఏం చెబుతుందో చెప్పి ముగిస్తాను. ఎవరికి అర్థమైనంత వరకు వాళ్ళు నమ్మొచ్చు, లేకపోతే టోటల్గా కొట్టిపారేయవచ్చు, అది వేరే విషయం. ఇక్కడ చెప్పిన ఈ మనం చదివిన ఈ వచన భాగములో కాలము సంపూర్ణమైనప్పుడు యేసు పుట్టాడని రాయబడింది. అంటే యేసు ప్రభువు పుట్టడానికి చాలా కాలము వెయిట్ చేశాడు ఆయన. కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన స్త్రీ యందు పుట్టి, అంతకుముందు చాలాసార్లు పుడదాం అనుకున్నాడు, ఇంకా టైం రాలేదు, ఇంకా కాలము సంపూర్ణం కాలేదు, దిస్ ఈజ్ నాట్ ద రైట్ టైం అని వేరొక లోకములో ఉండి వేచి ఉండి వేచి ఉండి వేచి ఉండి తగిన సమయములో ఈ భూమి మీద పుట్టాడు యేసునాథుడు. అంటే పుట్టక ముందే ఆయన ఉన్నాడు అనే విషయం ఇక్కడ బయలుపడుతూ ఉంది. పుట్టకముందే యేసు ఉన్నాడు అనే విషయం ఇక్కడ నుండి నేను సేకరించిన విషయమే కాదు, డైరెక్ట్గా నోరారా ఆయన చెప్పిన విషయమే. అది ఇంకొక వచనంలో, యోహాను సువార్త 17వ అధ్యాయం 5వ వచనములో, తండ్రి లోకము పుట్టక ముందు నేను నీ యొద్ద ఉంటిని, లోకము పుట్టక ముందు నీ యొద్ద నేను ఉన్నప్పుడు నాకు నీ యొద్ద ఏ మహిమ ఉండెను, ఆ మహిమతో ఇప్పుడు నన్ను మళ్ళీ మహిమపరచు అన్నాడు. లోకం పుట్టకముందు, ఈ భూలోకమే పుట్టకముందు నేనున్నాను, నేను నీ దగ్గర ఉన్నాను, అప్పుడు నాకు నీ యొద్ద మహిమ ఉండింది, ఆ మహిమను నీ దగ్గర వదిలేసి నేను ఈ భూమి మీదకి వచ్చాను, నా కార్యాన్ని ముగించి మళ్ళీ నీ దగ్గరకు వచ్చేస్తున్నాను తండ్రి, నీ దగ్గర వదిలేసి ఏ మహిమను వదిలేసి వచ్చాను, నాది నాకు ఇచ్చేసేయి అని యేసు మరణించక ముందు ప్రార్థన చేశాడు. లోకం పుట్టక ముందు యేసు ఉన్నాడట. చాలామంది అంటారు యేసు నిన్న మొన్న పుట్టాడండి, ఆయన దేవుడు ఏంటని.
నిన్న మొన్న పుట్టాడా? మరి మీరు ఎప్పుడు పుట్టారు? ఈ లోకం ఎప్పుడు పుట్టింది? అంటో మా దగ్గర చాలా సుదీర్ఘమైన చరిత్ర ఉంది. మా దగ్గర కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము, ఇలాంటి 4 యుగాలు. ఇది కలిస్తే మహాయుగము, కల్పము, కల్పాంతములు, మన్వంతరాలు, కోట్ల 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 సంవత్సరాలు చరిత్ర ఉన్నది. మీ యేసు కథ 2000 ఏళ్లే కదా ఆఫ్టర్ ఆల్ అని మాట్లాడేవాళ్ళు ఉన్నారు. యేసయ్య చెప్తున్నాడు, బాబు నువ్వు ఎన్ని కల్పములైనా చెప్పుకో, ఎన్ని మన్వంతరాలైనా చెప్పుకో, ఎన్ని మహాయుగాలైనా చెప్పుకో, అవన్నీ కలిసిందే భూలోకము కదా. ఆ భూలోకం పుట్టక ముందే నేనున్నానని యేసు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్ని కాలంబూల ఉన్న యేసయ్యా నిన్ ఎన్నా తరంబయో కన్న తండ్రి, ఓ మా కన్న తండ్రి. అన్ని కాలంబూల ఉన్న యెహోవా నిన్ ఎన్నా తరంబయో కన్న తండ్రి, ఓ మా కన్న తండ్రి. వన్నెకెక్కిన మోక్ష వాసాళి సన్నూతులు ఉన్నతమయ్యున్న మున్నె నీకు అన్ని కాలంబుల ఉన్న యెహోవా నిన్ ఎన్నా తరంబయో కన్న తండ్రి, ఓ మా కన్న తండ్రి. నిన్ను ప్రకటన చేయ నిఖిల లోకములను పన్నుగా చేసిన బలుడవీవే, మహాబలుడవీవే. ఉన్న లోకంబుల నుడుగాక కరుణా సంపన్నతతో నేలు ప్రభుడవీవే. అన్ని జీవుల నిరిగి ఆహారమిచ్చుచు నున్న సర్వజ్ఞుడావు నీవే. ఎన్నా శక్యముగాక యున లక్షణముల సన్నూతించుటకు నే జాలుదునా. అన్ని కాలంబుల ఉన్న యెహోవా నిన్ ఎన్నా తరంబయో కన్న తండ్రి, ఓ మా కన్న తండ్రి. ప్రభునందు ప్రియులారా, మేము నమ్ముతున్న యేసు, మేము ప్రకటిస్తున్న యేసు, మేము ఆరాధిస్తున్న యేసు, మేము పూజించి ఘనపరిచి లోకానికి పరిచయం చేస్తున్న యేసు 2000 ఏళ్ల దేవుడు కాదు, కాలమునకు అతీతుడు, అన్ని కాలములలో ఉన్నవాడు. అసలు కాలం అనేది ప్రారంభం కాకముందే ఉన్నవాడు, కాలము తానై ఉన్నవాడు. కాలమే యేసు. యేసును గూర్చి అసలు ఆయన ఎవరో చెబుతాను, వినే ధైర్యం ఉందా? యేసును గూర్చి బైబిల్ ఏం చెప్పింది, ఖురాన్ ఏం చెప్పింది, చతుర్వేద సంహిత ఏం చెప్పిందో నేను చెబుతాను. విని భరించగలిగే దమ్ముందా అని నేను అంటున్నాను. గుండెలు ఆగిపోతాయి, గుండెలు అవిసిపోతాయి. యేసును గూర్చి సకల మత గ్రంథాలు చెప్పిన విషయాలు వింటే గుండెలు అవిసిపోతాయి. అంత మహాదేవుణ్ణి పట్టుకొని మాలదేవుడు మాదిగ దేవుడు అంటావు. మాలదేవుడు మాదిగ దేవుడే తప్పేంటంటే, నువ్వు నమ్మిన దేవుడు ఎవరైనా కానీ, రాముడు కానీ, కృష్ణుడు కానీ, వెంకటేశ్వరుడు కానీ, అయ్యప్ప కానీ, సాయిబాబా కానీ, ఏదన్నా కానీ, మాలవాళ్ళు మాదిగ వాళ్ళు ఎవ్వరు ఆ దేవుళ్ళని నమ్మలేదని నువ్వు చెప్పగలవా? చెప్పగలవా? నీవు నమ్మిన ఇష్టదైవాన్ని ఎందరో మాలలు మాదిగలు నమ్మినప్పుడు ఆ దేవుడు అంటరాని వాడు కాలేదు కదా. యేసును కొందరు మాల సోదరులు, మాదిగ సోదరులు నమ్మితే అంటరాని వాడు యేసు ఎందుకు అయ్యాడు? నీ దేవుడు ఎందుకు అంటరాని వాడు కాలేదు? దురుద్దేశపూర్వకమైన ద్వేషము కాదా ఇది? నిష్కారణమైన ద్వేషం కాదా? దేవుడు అన్నవాడిని అన్ని కులాల వాళ్ళు నమ్ముతారండి. దేవుడు అందరికీ కావాలి. బ్రతకడానికి గాలి పీల్చి అందరూ బ్రతుకుతారు, గాలి అందరూ పీలుస్తారు. ఒక కులం వాళ్లకు గాలి అవసరమై పీలుస్తాడు కాబట్టి, ఆ తక్కువ కులమోడు పీల్చాడు కాబట్టి నేను గాలి పీల్చాను అంటావు, నువ్వు చచ్చిపోతావు.
గాలి నీరు అందరికీ కావాలి, దేవుడు అందరికీ కావాలి. దేవుడికి కులాన్ని పోయడం ఏంటి? కులం నీకుండడమే తప్పు. ఆ దేవునికి కులం పోయడం ఇంకా ఘోరమైన తప్పు. యేసు ప్రభువు వారు మాలమాదిగలకు దేవుడు కాదన్న బుద్ధిహీనుడు ఎవడురా అన్నా నేను. యేసు ప్రభువు వారు మాలమాదిగలకు దేవుడు కాడన్న బుద్ధిహీనుడు ఎవడురా అన్నాను. టంగ్ స్లిప్ కావాలని నేను. యేసు ప్రభువు మాలమాదిగలకు దేవుడు గాడు అన్న బుద్ధిహీనుడు ఎవడురా? నేను చెప్పేది ఏంటంటే ఆయననే రెడ్డోళ్ళకు కూడా దేవుడు, బాపనోళ్ళకు కూడా దేవుడు, కమ్మ కాపు సాకలి మంగలి అందరికీ దేవుడు, కోమటి అందరికీ దేవుడు. సూర్యుడిని చూపించంట. ఈ సూర్యుడు మాలలకు మాదిగలకు సూర్యుడు అంట. అవునా కాదా? అవునా కాదా? ఈయన కాకుండా వాళ్ళకి వేరే సూర్యుడు ఉన్నాడా? ఆయనేనా? మాలలు మాదిగలు బట్టలు ఉతికితే ఈ సూర్యుని ఎండకే ఆరేసుకోవాలి. కనుక ఈ సూర్యుడు మాలలకు మాదిగలకు సూర్యుడు అని అంట. తప్ప ఒప్ప? పాయింట్ ఏంటంటే అదే సూర్యుడు బాపనోళ్ళకు కూడా దిక్కు. అది సంగతి. అసలు దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గనుక యేసునాథుడు అందరికీ దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చక్కనైన పాట రాజబాబు గారు రాశారు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, యేసే లోక రక్షకుడు, యేసే సత్యదేవుడు, యేసే నిత్య జీవము, యేసే సత్యదేవుడు, యేసే నిత్య జీవము. ఆ యేసుని మదిని గోరుమా, ఆ యేసుని నెడి చేరుమా. ఆమేన్. ఆ యేసుని మదిని గోరుమా, ఆ యేసుని నెడి చేరుమా. యేసే రక్షకుడు, రక్షకుడు, యేసే స్నేహితుడు, స్నేహితుడు, యేసే నీ రక్షకుడు, రక్షకుడు, యేసే నీ స్నేహితుడు, స్నేహితుడు. ఆ యేసుని మదిని గోరుమా, ఆ యేసుని నెడి చేరుమా. ఆ యేసుని మదిని గోరుమా, ఆ యేసుని నెడి చేరుమా. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, యేసే ఈ జగతిలో గురువులకు సద్గురువు, ప్రజాపతి ఆయనే, రాజులకే రాజు. యేసే ఈ జగతిలో గురువులకు సద్గురువు, ప్రజాపతి ఆయనే, రాజులకే రాజు. యేసే నాయకుడు, దీనులకు స్నేహితుడు, యేసే నాయకుడు, దీనులకు స్నేహితుడు, యేసే ఉపదేశకుడు, యేసే సాత్వికుడు, యేసే ఉపదేశకుడు, యేసే సాత్వికుడు. ఆ యేసుని మదిని గోరుమా, ఆ యేసుని నెడి చేరుమా. ఆ యేసుని మదిని గోరుమా, ఆ యేసుని నెడి చేరుమా. యేసుక్రీస్తు అందరికీ జీవితము నీరు లేని ఎడారి, యేసే నీలోనున్న
నా నిత్య జీవ జల నది, యేసు లేని జీవితము నీరు లేని ఎడారి, యేసే నీలోనున్న నిత్య జీవ జల నది, లోకమును వెలిగించే నీతి సూర్యుడు, లోకమును వెలిగించే నీతి సూర్యుడు, పాపమును తొలగించే పరిశుద్ధుడు, పాపమును తొలగించే పరిశుద్ధుడు, ఆ యేసుని మదిని గోరుమా, ఆ యేసుని నేడే చేరుమా, ఆ యేసుని మదిని గోరుమా, ఆ యేసుని నేడే చేరుమా. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ప్రియ మిత్రులారా, యేసుక్రీస్తు ఎవరంటే లోకమును వెలిగించే నీతి సూర్యుడు, గురువులకు సద్గురువు, ప్రజాపతి ఆయనే అన్నాడు. ప్రజాపతి అంటే ఎవరో తెలుసా? వేదములలో చెప్పబడిన దేవుని పేరు ప్రజాపతి. మన దగ్గర ఏనాడో వేదాలు ఉన్నాయిరా, యేసు మనకెందుకు అంటే ఏనాడో ఉన్న వేదాలే యేసును గూర్చి చెప్పినాయిరా బాబు, అందుకే యేసు కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాలము ఆరంభం కాకముందే యేసు ఉన్నాడు, యేసు తానే కాలమై ఉన్నాడు అని చెప్పా. అదేదో నోటికి వచ్చింది మాట్లాడి నోరు జారి అన్న మాట కాదు. వేదములో చెప్పబడింది ఏంటంటే కాలమే బ్రహ్మ, కాలమే సకల ప్రాణులను సృష్టించుచున్నది. కాలము అట, కాలమే దేవుడు. కాలాత్మకుడైన ఇంద్రుని ప్రభావమును చూడుడి, కాలస్వరూపుడైన ఇంద్రుని ప్రభావము చూడుడి. అతడు నిన్న మరణించి ఉన్నాడు, ఈరోజు సజీవుడై ఉన్నాడని ఋగ్వేదం పలికింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిన్న మరణించి ఇవాళ సజీవుడై ఉన్నాడు ఎవరండి? చరిత్రలో యేసు ఒక్కడే. ఆ యేసును గూర్చి వేదము చెప్పింది, అన్ని మత గ్రంథాలు చెప్పినాయి. ఖురాన్ షరీఫ్, మహమ్మద్ అలైహిస్సలాం ప్రవక్త గారు, పీస్ బి ఆన్ హిమ్, ఆయన ఏం చెప్పాడు తెలుసా? ఈసా రూహుల్లా, యేసు దేవుని యొక్క ఆత్మయ్య ఉన్నాడు. అల్లాహ్ కా రూహ్ హై. ईसा अलैहिस्सलाम अल्लाह मियाँ का आत्मा रूह. अल्लाह अगर खुदा है तो अल्लाह का रूह इंसान कैसे हो सकता है? అల్లాహ్ దేవుడైతే అల్లాహ్ యొక్క ఆత్మ మనిషి ఎట్లాగా అవుతాడు? అల్లాహ్ యొక్క ఆత్మ మనిషి అయితే అల్లాహ్ కూడా మనిషి అయి ఉండాలి. కాదు, అల్లాహ్ దేవుడై ఉంటే అల్లాహ్ యొక్క ఆత్మ కూడా దేవుడై ఉండాలి. ఆ దేవుడే యేసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. अल्लाह, अल्लाह का जलाल है. ईसा अल्लाह का जलाल है. ఆ సృష్టికర్త అయిన దేవుని యొక్క మహిమయ్య ఉన్నాడు. బైబిల్ అదే చెప్పింది, దేవుని మహిమ యొక్క మూర్తిమంతము. దేవుని మహిమ యొక్క మూర్తిమంతమైన యేసు మనిషి ఎట్లాగా అవుతాడు? అప్పుడు ఆ దేవుడు కూడా మనిషి అయి ఉండాలి మరి, కదా? దేవుడు దేవుడే, మనిషి ఎట్లాగా అవుతాడు అంటారా? అయితే దేవుని మహిమ యొక్క మూర్తిమంతం మనిషి ఎట్లాగా అవుతాడు మరి? నేను మనిషిని అయితే నా ఆత్మ మనిషి. అలాగే అల్లాహ్ దేవుడైతే అల్లాహ్ యొక్క ఆత్మ దేవుడే. సకల మత గ్రంథములలో చెప్పబడిన దేవుడు, దేవుని అవతారము నజరేయుడైన యేసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన చాలా రోజులు కాలమునకు ముందే ఉన్నాడు. ఆయన ఈ భూమి లేకముందు ఉన్నాడు. ఈ భూమికి పునాదేసి భూమిని కట్టినవాడే యేసు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ భూమిని సృష్టించిన వాడే యేసు. మనుషులందరినీ చేసినవాడు ఆయన. ఓ సినీ కవి రాశాడు, మనిషిని బ్రహ్మయ్య మట్టితో చేసేనయ్యా అన్నాడు. కొంచెం ఆగవయ్యా, మనిషిని బ్రహ్మయ్య మట్టితో చేసేనయ్యా అని నీకెవడు చెప్పానయ్యా? బైబిల్ చెప్పానయ్యా నీకు.
నీ దేశంలో ఉన్న మత గ్రంథాలు ఏం చెప్పినాయి అంటే మనిషి దేవుని బ్రహ్మదేవుని తలకాయలోంచి బ్రాహ్మడు పుట్టాడు, భుజాల్లోంచి క్షత్రియుడు పుట్టాడు, ఉదరంలో నుండి కోమటోళ్ళు పుట్టారు, పాదాల్లో నుండి శూద్రులు పుట్టారు. ఇంకా జపాన్ వాళ్ళు, చైనా వాళ్ళు యాడ్ నుంచి పుట్టారో మాకు తెలియదు. మాకు తెలిసింది మా దేశం ఒక్కటే. మా దేశం ఒక్కటి కూడా మాకు మొత్తం తెలియదు. ఎందుకంటే పంచములు ఎక్కడి నుంచి పుట్టినో మాకు అసలే తెలియదు. ఇది మన దేశంలో శాస్త్రం చెప్పింది. మరి చైనా వాడు ఎక్కడి నుంచి పుట్టాడు అంటే వాడి ముక్కంతా అంతా అడిగిపోయినట్టు ఉంటుంది, సట్టి ముక్కు ఉంటుంది. వాడు తప్పకుండా బ్రహ్మదేవుని సంకల్లోంచి పుట్టుంటాడు. జపాన్ వాడు బ్రహ్మదేవుని జబ్బల్లోంచి పుట్టుంటాడు కనుక జపాన్, జబ్బల్లోంచి వచ్చింది కనుక జపాన్. ఇక మనకి ఎవరికి మనం ఎంత తెల్లగా ఉన్నా సరే మన మోకాలు చిప్పలు జర నల్లగానే ఉంటాయి కనుక ఆఫ్రికా వాళ్ళు కర్రగా ఉంటారు కాబట్టి వాళ్ళు మొత్తం బ్రహ్మదేవుడు మోకాలు చిప్పల్లోంచి పుట్టుంటారు. మరి మిగతా జాతులు ఎక్కడ పుట్టినాయంటే నువ్వు చెప్పవైతివి. అవును, అటువంటి కథలు చెప్పుకున్న దేశంలో నువ్వు పుట్టి ఇంకో ప్రశ్న, అవును తలలో నుంచి బ్రాహ్మణుడు పుట్టాను, భుజాల్లోంచి క్షత్రియుడు పుట్టాను. అయితే ఆ బ్రాహ్మడికి అందరూ బ్రాహ్మణులు పుట్టాలంటే వాడికి ఒక భార్య ఉండాలి కదా. తలలోంచి బ్రాహ్మడు పుట్టాను, భుజాల్లోంచి క్షత్రియుడు పుట్టాను, కడుపులోంచి కోమట్లు పుట్టాను, పాదాల్లో నుండి శుద్ధులు పుట్టాను. వీళ్ళ పెళ్ళాలు ఎప్పుడు పుట్టాను? అరే ఆవిడ మాకు రాలేదు సార్. బైబిల్లో అట్లా ఉండదు అడ్డగోలుగా. ఒక మనిషికి మళ్ళీ ఇంకో మనిషి పుట్టాలంటే స్త్రీ ఉండాలి కనుక దేవుడు పురుషుడు నరుడు ఒంటరిగా ఉండేది మంచిది కాదని వాడికి గాఢ నిద్ర కలుగజేసి పక్కటి ముక్కను తీసి ఒక స్త్రీనిగా నిర్మించి ఇచ్చాడు. మీరు పిల్లల్ని కానీ భూమిని నిండించి లోబరుచుకొని పరిపాలించండి అని చెప్పాడు. దేవుడు ముందు మట్టిలో నుంచి ఒక మనిషిని చేశాడు, అతని పక్కటెముకనే భార్యగా చేశాడు అని చెప్పింది బైబిల్. అంతేగాని మనిషిని బ్రహ్మయ్య తలకాయలో నుంచి పుట్టించేనయ్యా, మనిషిని బ్రహ్మయ్య బొజ్జలోంచి పుట్టినయ్యా, సంకలోంచి పుట్టినయ్యా అని రాయలేదు ఎందుకు? మరి మనిషిని బ్రహ్మయ్య మట్టితో చేసినయ్యా అట. నేను చెబుతున్నా, మనిషిని బ్రహ్మయ్య మట్టితో చేసినయ్యా. మనిషిని మట్టితో చేసిన బ్రహ్మయ్య పేరే యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయనను మేము ప్రకటిస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. యేసయ్యతో పెట్టుకోకండి. తెలిస్తే తెలుసుకోండి, తెలిసినట్టు ఉండండి, లేకుంటే తెలవనట్టు నోరు మూసుకొని ఉండండి. యేసుని విమర్శించి, యేసును దూషించి, యేసుని కించపరిచి మాట్లాడితే మేము ఎదురు రావాల్సి వస్తుంది. ఎదురొస్తే ఏ సిద్ధాంతం నిలబడదు. యేసయ్య ప్రచండ భానుకోటి ప్రభాసముండు అంటే భయంకరంగా వెలిగిపోతున్న 1,000,000 మంది సూర్యుల కంటే అధికమైన వెలుగు ప్రభావము కలిగినటువంటి 1,000,000 సూర్యుల మేటి యేసుడు. దేవునికి స్తోత్రం కలిగినగాక. 1,000,000 సూర్యుల మేటి యేసుని సాటి ఎవ్వరు రారు ధరలో. 1,000,000 సూర్యుల మేటి యేసుని సాటి ఎవ్వరు రారు ధరలో. ఏటికింకా విరతును యేసు నీయడా పాయను. ఏటికింకా విరతును యేసు నీయడా పాయను. ఆనందము నాకానందము నా యేసు నా చేపట్టుచు దినాదినంబు నడుపును. దిగులు నాకు వేలను. ఆనందము నాకానందము నా యేసు నా చేపట్టుచు దినాదినంబు నడుపును. దిగులు నాకు వేల. వైరియగు సాతాను
కారుడై కథనమునకు వచ్చిన వైరియగు సాతాను కారుడై కథనమునకు వచ్చిన ధైర్యముగ పరిమార్తును తడవు లేక గెలుతును ధైర్యముగ పరిమార్తును తడవు లేక గెలుతును ఆనందము నాకానందము నా యేసున చేపట్టుచు దినంబు నడుపును దిగులు నాకు ఏలను. హల్లెలూయా. జై బోలో యేసు మహారాజ్ కి. ప్రభునందు ప్రియులారా, అరే నువ్వెంతన్నా జై బాబు, మా దగ్గర కోట్ల సంవత్సరాల చరిత్ర ఉంది, మీ దేవుడు 2000 ఏళ్ళ కిందటనే కదా అని అరిగిపోయిన రికార్డు లాగా వాడు ఒకటే మాట్లాడతాడు. వాడికి అదొకటే వచ్చు. మేము అడిగే ప్రశ్నకు సమాధానం చెప్దామని అఖలు ఉండదు ఇక్కడ. బేఅఖల్ హేవో దమాకు ఉంటే నేను అడిగిన దానికి సమాధానం చెప్పాలి. సరే పోనీ పోయి నేను అల్టిమేట్గా ఒక సంగతి చెప్పాను. నేను మీరు చెప్పుకున్న కోట్ల సంవత్సరాల చరిత్ర నిజమైతే మాకు యేసు అక్కర్లేదు. మీ దగ్గర మీరు చెప్పుకున్న యుగ యుగాల కోట్ల ఏండ్ల చరిత్ర నిజమని పురాతత్వ శాస్త్ర ఆధారముగా ఆర్కియాలజికల్ ప్రూఫ్స్, పురాతత్వ శాస్త్ర ఆధారాలతో, రేడియో కార్బన్ డేటింగ్ సిస్టంతో, గుప్తరాజుల కాలము, కాకతీయుల కాలము, మగధ రాజుల కాలము, ఇవన్నీ చెప్తాం కదా మనం చరిత్రలో. అప్పటి కప్పులు, జగ్గులు, అప్పటి బల్లలు, మంచాలు, కంచాలు దొరికిన చెప్తారు కదా. ఆ విధమైన ఆధారాలతో కోట్ల ఏళ్ళ కిందటి రథచక్రాలు, విమానం రెక్కలు అప్పటి ఏమైనా ఉంటే మీరు పట్టుకొని రండి. కోట్ల ఏండ్లకు ముందు ఈ దేశములో అలాంటి నాగరికత ఉన్నట్టుగా మీరు మాకు ఏదన్నా పురాతత్వ శాస్త్ర నిరూపణలు చూపిస్తే మాకు యేసు అక్కర్లేదు, యేసును వదిలేస్తాం, కమాన్ షో మీ ద ప్రూఫ్ అని అడిగి ఇప్పుడు 40 ఏళ్ళైంది. 40 ఏళ్ళ బట్టి అడుగుతుంటే ఎవడు మాట్లాడరు. 2000 ఏళ్ళు వానికి అదొక్కటే తెలుసు. కొన్నిసార్లు ఆ గ్రామఫోన్ రికార్డు ఉండే ఒకప్పుడు, అది అరిగిపోయిన తర్వాత అది దాని ముందుకు పోదు, అక్కడనే తిరుగుతూ ఉంటుంది అనమాట. ఆ గురువు లోపలనే ఎట్లా ఉంటుందంటే, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది అని పాట. అయితే అది అరిగిపోయింది అనుకో, దేవునికి స్తోత్రము 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 అంటుంటుంది. అది ఇక ముందుకు పనికి రాదు. వీని కత్తి తలకాయ అట్లా ఉన్నది, అరిగిపోయిన గ్రామఫోన్ రికార్డ్ లాగా. మళ్ళీ దాన్ని తీసి కరెక్ట్ గ్రూవ్లో పెడితే చేయుటయే మంచిది 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 అంటుంటుంది. అరిగిపోయింది. వీళ్ళు కూడా తలకాయ అరిగిపోయిన తలకాయ. ఇది ఎంతసేపటికి 2200 నీ దగ్గర కోట్ల ఎన్నో చరిత్ర ఉంది కదా. 1,000,000 సంవత్సరాల కిందటిది, పోనీ 1,00,000 సంవత్సరాల కిందటిది, 50,000 సంవత్సరాల కిందటిది, 20,000 సంవత్సరాల కిందటిది, ఒక చిన్న పానపాత్ర, ఒక కంచం, ఏదో ఒకటి తీసుకురావటి. మన దేశములో ఆ కాలములో పుష్పక విమానములు ఉండెను అంటే విమానం మొత్తం వద్దు భయ, ఒక విమానం రెక్క తీసుకురా. కథ మేమే అప్పుడు పూనుకొని ఈ మ్లేచ్ఛ జాతులందరికీ నేను ఇప్పుడు ఎంత అంకిత భావంతో సువార్త చెబుతున్నాను, అంతకు మించి నేను చెప్తా, పిచ్చోళ్ళారా ఆ యేసు మతం గీసు మతం బంద్ పెట్టండి భయ్, ఇక్కడ అంతకంటే గొప్ప మతం ఉన్నది. మా దగ్గర కోట్ల ఏళ్ళ కిందటనే విమానాలు ఎగిరినాయి,
తర్వాత అదృష్టం కలిసి రాక బ్రిటిష్ వాడు వచ్చినప్పుడు ఎడ్ల బండిలో పోతున్నాము, కానీ అంతకుముందు విమానాలు చాలా గొప్ప విమానాలు ఉన్నాయి అని మేము ప్రచారం చేస్తాం. యేసు మతం గీసు మతం బంద్ పెట్టండి, మా దగ్గర చాలా గొప్ప మతం ఉంది, విమానాల్లో ఎగిరి అది మరిచిపోయి ఎడ్ల బండిలో పోయేంత గొప్ప మతం మాకున్నది అని చెప్పి మేమే ప్రచారం చేస్తాం. మాకు తీసుకురండి ప్రూఫ్ అంటే లేదు. నేను చెప్తున్నా, నువ్వు చెప్పుకున్నటువంటి కోట్ల సంవత్సరాల మొత్తం కథలే కానీ దానికి ఆధారము లేదు. చారిత్రక ఆధారం ఉన్న ఏకైక మానవ జాతి గాథ చరిత్ర ఏంటంటే, భూమి మీద మొట్టమొదటి మనిషిని దేవుడు 6000 ఏళ్ళ క్రిందట మట్టితో చేశాడు. ఆ మట్టితో చేసినటువంటి ఆ మానవునిలో నుండే ఈనాడు 5 ఖండాల్లో ఉన్న 100 కోట్ల జనం పుట్టుకొచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అసలు విషయం ఏమిటంటే, ఆ మొట్టమొదట మనిషి తప్పు చేశాడు. తప్పు చేసి దేవునితో సంబంధం పోగొట్టుకున్నాడు, సహవాసం పోగొట్టుకున్నాడు, సమాధానం పోగొట్టుకున్నాడు, దేవునికి దూరం అయిపోయాడు. పాపాన్ని తెచ్చుకున్నాడు, రోగాన్ని తెచ్చుకున్నాడు, అశాంతిని తెచ్చుకున్నాడు, మరణాన్ని తెచ్చుకున్నాడు, నిత్య నరకాగ్నికి వారసుడైపోయినాడు. ఆనాడే మానవుడు పాపం చేసి దేవునికి దూరమైన ఆ రోజే దేవుడు వాగ్దానం చేశాడు. ఆదికాండము 3:15 సర్పమా, నీ తలను చితగొట్టేవాడు స్త్రీ యందు పుడతాడు. ఆదాము హవ్వలను, ఆది మానవుణ్ణి, అతని భార్యను పాపంలో పడద్రోసినటువంటి దుష్ట శక్తి ఆది మహాఘట సర్పం అక్కడున్నాడు. వాడికి చెప్పాడు దేవుడు, ఇలాగూ చేసి నువ్వు మానవ జాతిని పాడు చేసావు గనుక నీ తలను చితగొట్టేవాడు వస్తాడు, ఒక మహాపురుషుడు, మానవ జాతి విమోచకుడు. అతడు పురుష ప్రమేయం లేకుండా ఒక స్త్రీ గర్భంలో పుడతాడు. సర్పమా, నీకును స్త్రీకి నేను వైరము కలగజేసేదను, నీ సంతానమునకు, స్త్రీ సంతానమునకు నేను వైరము కలగజేసేదను. స్త్రీ సంతానము నిన్ను తల మీద కొట్టును సర్పమా అన్నాడు. పామును తల మీద కొడితే చచ్చిపోతుంది. సర్వ మానవ కోటిని పాపంలో పడవేసిన దుష్ట శక్తిని పాముతో పోల్చాడు దేవుడు. ఆ పాము తల మీద కొట్టి దాన్ని చంపేవాడు, నశింపజేసేవాడు. పురుషుని స్పర్శ ఎరుగని ఒక కన్యక గర్భంలో పుడతాడు అన్నాడు. ఆ మాట చెప్పిన తర్వాత ఆ సంవత్సరం పుట్టలేదు ఆయన, 100 ఏళ్లకు పుట్టలేదు, 1000 ఏళ్లకు పుట్టలేదు, 3000 ఏళ్లకు పుట్టలేదు, 4000 ఏళ్ళు అయిన తర్వాత కాలము సంపూర్ణమైందని మానవ జాతిని విమోచించడానికి దేవుడు వాగ్దానం చేసిన రక్షకుడు కన్యక గర్భంలో పుట్టాడు. 4000 ఏళ్ల తరువాత పుట్టాడు. అదే క్రిస్మస్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దిస్ ఈజ్ అల్టిమేట్. ఇక నువ్వెన్నైనా చెప్పుకో కథలు. ఇది కాదు అని నిరూపించేవాడు ఉంటే అప్పుడు నాకు నిరూపించండి, నేను నా విశ్వాసాన్ని సరి చేసుకుంటాను. యేసు ప్రభు వారు ఎవరంటే, మనిషిని మట్టితో చేసిన దేవుడు. ఆ మనిషి పాపము చేస్తే నేను పురుష ప్రమేయం లేకుండా స్త్రీ యందు పుట్టి మానవ జాతిని రక్షిస్తానని వాగ్దానం చేసిన దేవుడు ఆ మాట నిలబెట్టుకోవడానికి 4000 ఏళ్ళు మానవ జాతిని సిద్ధము చేసి కాలము సంపూర్ణమైనదని అప్పుడు స్త్రీ యందు పుట్టాడు. ఏదెను తోటలో వాగ్దానం చేశాడు. 4000 ఏళ్ళు అయ్యాక నెరవేర్చుకున్నాడు. ఇప్పుడు 2000 ఏళ్ల నుండి ఈ సువార్త ప్రకటించబడుతూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాలం సంపూర్ణమైంది అంటే ఎట్లా సంపూర్ణమైంది? 4000 ఏళ్ల పాటు ఆయన ఆగేసరికి మనుషులు ఊరుకుంటారా? తలకొక మతాన్ని కల్పించుకున్నారు. ఈ 101 మతాలు ఉన్న తర్వాత ఆయన పుట్టి నేనే సృష్టికర్తనంటే ఎవడు నమ్ముతాడు? అందుకని ఆయన ఏం చేశాడంటే, మనుషులు మతాలు కల్పించుకుంటూ పోతున్న కొద్దీ వాళ్ళు రాసుకునే మత గ్రంథాలలో తనను కూర్చొని రాయించుకున్నాడు.
అందరినీ వశపరుచుకోగలిగిన దేవుడు ఆయన. ఎవడు ఏ మత గ్రంథమన్నా రాయని, దాంట్లో రక్షకుడైన యేసును గూర్చి రాయించడానికి జోక్యం చేసుకున్నటువంటి శక్తిమంతుడు యేసు. ఏ మత గ్రంథములోనైనా యేసును గూర్చిన సాక్ష్యం ఉందని నేను చెబుతున్నంత ధైర్యంగా ఇంకా ఏ దేవుని గూర్చని ఎవడైనా చెప్పగలడా? చెప్పి చూపించగలడా? ఇంపాసిబుల్. అన్ని మత గ్రంథాల్లో యేసు యజ్ఞాన్ని గూర్చి రాయబడిందని నేను చెప్తున్నా. కానీ మీరు నమ్మిన దేవతల గూర్చి బైబిల్లో చూపగలరా? మరి యేసు పుట్టినప్పుడు తూర్పు దేశం నుండి జ్ఞానులు వచ్చి పూజించినారు. మీరు అనుకున్న దేవుడు ఎవరైనా పుట్టినప్పుడు పశ్చిమ దేశాల నుండి వచ్చాడు పూజించాడా? జరగలేదు. యేసు అసమానుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సమానులెవరు ప్రభో, సమానులెవరు ప్రభో, నీ సమానులెవరు ప్రభో, సమానులెవరు, నీ సమానులెవరు ప్రభో, సమానులెవరు ప్రభో. సమస్త మానవ శ్రమానుభవమును, సమస్త మానవ శ్రమానుభవమును సహించి వహించి ప్రేమించగలని సమానులెవరు ప్రభో, నీ సమానులెవరు ప్రభో, సమానులెవరు ప్రభో. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, యేసుతో సమానుడు ఎవరు లేరు. దేవతలు అనబడిన వారు, దేవుళ్ళు అనబడిన వారు, పూజలు అందుకునేవారు ఎన్ని కోట్ల మంది అయినా ఉండొచ్చు. కానీ వాళ్ళు పుట్టక ముందు, 1000 ఏళ్లకు ముందు వేరే దేశాల గ్రంథాల్లో ఈయన పుడతాడని రాయబడినటువంటి చరిత్ర ఏ దేవునికి లేదు, నా యేసుకొక్కడికే ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ దేవుణ్ణి కూర్చొని ఆయన పుట్టక ముందు రాసిందని చెప్పగలవా? చెప్పలేవు. అటువంటి చరిత్ర యేసుకు మాత్రం ఉంది. అందరి చరిత్రలు పుట్టిన తర్వాత రాస్తారు. నా యేసు చరిత్ర పుట్టక ముందే 1000 ఏళ్లకు ముందు రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు ప్రభు వారు ఎక్కడ పుట్టాడు? ఏడి అని వెతుక్కుంటూ వచ్చారు. హేరోదు రాజుని అడిగారు, ఏడయా యూదుల రాజు ఏడి? అవునా, యూదుల రాజు పుట్టాడా? యూదుల రాజు నేను. మరి మా ఆడవాళ్ళు నీళ్లు పోసుకోలేదే, ఇక్కడేం పుట్టలేదు, మరి ఎక్కడ పుట్టాడు? ఏదబ్బా, హేరోదు రాజు పరేషాన్. అప్పుడు ఏం చేయాలంటే శాస్త్రులను, పండితులను పిలిచారు. పండితులను పిలిస్తే వాళ్ళు ఉండారే, పిచ్చోళ్ళారా, రక్షకుడిని వెతకాల్సింది ఊర్లో కాదురా, గ్రంథాలలో వెతకాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత ఖతర్నాక్ చరిత్ర యేసయ్యది. ఏడి అని ఊర్లో పడి వెతకడి పిచ్చోడ. అడ్రస్ దొరకాలంటే గ్రంథాల్లో దొరుకుతుంది, ప్రాచీన గ్రంథాల్లో. దేవునికి స్తోత్రం కలుగును గాక. తూర్పు దిక్కు చుక్క బుట్టే మేరమ్మ ఓ మరియమ్మ, తూర్పు దిక్కు చుక్క బుట్టే మేరమ్మ ఓ మరియమ్మ, చుక్కను చూచి మేము వచ్చినాము మ్రొక్కిపోవుటాకు, చుక్కను చూచి మేము వచ్చినాము మ్రొక్కిపోవుటాకు. తూర్పు దిక్కు చుక్క బుట్టే మేరమ్మ ఓ మరియమ్మ, తూర్పు దిక్కు చుక్క బుట్టే మేరమ్మ ఓ మరియమ్మ, చుక్కను చూచి మేము వచ్చినాము మ్రొక్కిపోవుటాకు, చుక్కను చూచి మేము వచ్చినాము మ్రొక్కిపోవుటాకు.
యెరూషలేము పురము చేర వచ్చినాము హేరోదు నొద్దకు. యెరూషలేము పురము చేర వచ్చినాము హేరోదు నొద్దకు. ఎక్కడ రేడని అడిగినాము మనవి చేసినాము. ఎక్కడ రేడని అడిగినాము మనవి చేసినాము. ఆమె తూర్పు దిక్కు చుక్క బుక్కె మేరమ్మ ఓ మరియమ్మ. చుక్కను చూచి మేము వచ్చినాము. పండిత శాస్త్రుల నిల్ల పిలచినాము వారు వచ్చినారు. పండిత శాస్త్రుల నిల్ల పిలచినాము వారు వచ్చినారు. పూర్వావేదములను తెచ్చినారు వారు వెదకినారు. పూర్వావేదములను తెచ్చినారు వారు వెదకినారు. తూర్పు దిక్కు చుక్క బుట్టె మేరమ్మ ఓ మరియమ్మ. చుక్కను చూచి మేము వచ్చినాము మ్రొక్కిపోవుటాకు. చుక్కను చూచి మేము వచ్చినాము మ్రొక్కి. బెత్లెహేము పురములోన బాలుడమ్మ గొప్ప బాలుడమ్మ. బెత్లెహేము పురములోన బాలుడమ్మ గొప్ప బాలుడమ్మ. మీద కన్య గర్భమందు పుట్టెను వారు నుడిగిరమ్మ. మీద కన్య గర్భమందు పుట్టినాడు వారు నుడిగిరమ్మ. తూర్పు వీరమ్మ ఓ మరియమ్మ. చుక్కను చూచి మేము వచ్చినాము మ్రొక్కిపోవుటాకు. చుక్కను చూచి మేము వచ్చినాము మ్రొక్కిపోవుటాకు. ఏడి ఎక్కడ రేడు? రేడంటే రాజు. యెరూషలేము పురము చేర వచ్చినాము హేరోదు నొద్దకు. ఎక్కడ రేడు అని, రేడంటే రాజేడి అని అడిగాం. వాళ్ళేమో పండిత శాస్త్రుల పిలిచినారు. వాళ్ళేమో మమ్మల్ని పిలిచి ఏమొస్తారు, పిచ్చోడ పుస్తకాలు పట్టుకరండి, పాతకాలపు గ్రంథాలు పట్టుకరండి అన్నారు. ఆ పుస్తకాలు మొత్తం ముందేసుకొని వెతికారు. క్రీస్తు పుట్టక ముందు 500 ఏళ్లకు ముందు రాయబడిన మీకా గ్రంథం వాళ్ళకు దొరికింది. మీకా గ్రంథములో 5వ అధ్యాయములో యూదా దేశపు బెత్లెహేమా, యూదావారి పట్టణములలో గ్రామముల్లో నీవు ఎంత స్వల్ప గ్రామమైనను నీవు అల్పమైన దానవు కాదు. నా నిమిత్తము నా ప్రజలను ఏలబోవు అధిపతి నీలో నుండి వచ్చును అని రాయబడింది. కనుక మీరు ఎక్కడ వెతుకొద్దు, డైరెక్ట్గా బెత్లెహేముకు పోండి. గ్రంథము చెప్పింది బెత్లెహేముకు పోండి, రక్షకుడు దొరుకుతాడని చెప్పారు. వీరు వెళ్ళారు, అక్కడ రక్షకుడు దొరికాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు నన్ను అడిగినారు అనుకో, ఓఫీర్ గారు మీరు అడ్రస్ చెప్పండి అంటే, అరే నా అడ్రస్ నేను చెప్పేదేమో ఋగ్వేదం చదువుకోరా ఉంటుంది అని అన్నగారన్నా. నేను ఏ వేదం చదివినా ఎవరి అడ్రస్ ఉండదు, ఏ దేవుని అడ్రస్ ఉండదు, ఏ మానవుని అడ్రస్ ఉండదు. కానీ ప్రాచీన గ్రంథాల్లో తన అడ్రస్ రాయించుకున్న ఏకైక దేవుడు యేసు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. యేసుతో సమానమైన ఉన్నాడు. ఎక్కడన్నారే ఎక్కువ మాట్లాడకు, ఉన్న సిగ్గుపోతుంది నీకు. యేసు ప్రభు వారు అసమానుడు, సాటి లేని దేవుడు. యేసుతో పోల్చదగిన వాడెవడు లేడు, ఉండబోడంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు నీ దేవుడు, నా దేవుడు, అందరికీ దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఆదాము హవ్వలు తప్పు చేసినప్పుడు చెప్పాడు, నేను కన్య గర్భంలో పుట్టి మిమ్మల్ని ఉద్ధరిస్తాను, ఈ దుష్టుని నాశనం చేస్తాను అన్నవాడు 4000 ఏళ్ళు ఆగాడు. ఎందుకు ఆగాడంటే ఈ లోపల మత గ్రంథములన్నిటిలో తన గురించి రాయించడానికి ఆయనకంత టైం పట్టింది. తాను పుట్టిన తరువాత సువార్త ప్రకటిస్తే అందరూ నమ్మడానికి ఆధారములు కల్పించడానికి ఆయనకంత టైం పట్టింది. ప్రపంచ రాజకీయ రంగము, ఆధ్యాత్మిక రంగం, వేదాంత ప్రపంచం అంతా సిద్ధం చేసి రెడీ చేసి అప్పుడు పుట్టాడు. కాలము సంపూర్ణమైనప్పుడు మట్టితో మనిషిని చేసిన బ్రహ్మయ్యే మరియమ్మ గర్భంలోకి వచ్చి యేసురాజై పుట్టినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
అందుచేత యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. మాలలకైనా, మాదిగలకైనా, అగ్రవర్ణాలకైనా, మొత్తం ప్రపంచ మానవ కోటికి అంతటికి ఆయన సృష్టికర్త, రక్షకుడు, రాజు. ఈ భూమండలాన్ని 1000 ఏళ్ల పాటు పాలించడానికి యేసు త్వరలో రానయ్యున్న రాజాధిరాజు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రాజాధిరాజు దేవాది దేవుడు త్వరలో వచ్చుచుండెను. రాజాధిరాజు దేవాది దేవుడు త్వరలో వచ్చుచున్నాడు. మన యేసు రాజు వచ్చును, పరిశుద్ధులంజేయు మనలం. ఆహా మనమచటకే గూదము, ఆహా మనమచటకే గూదము, ఆహా మనమచటకే గూదము. రాజాధిరాజు దేవాది దేవుడు త్వరలో వచ్చుచున్నాడు. హల్లెలూయా. కాలము సంపూర్ణమైనది. ప్రసంగం ముగించడానికి దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, టైం లేదు. యేసయ్యని కూర్చుని ముచ్చట ఎంత చెప్పినా ఊరుతూనే ఉంటుంది, అయిపోదు. ఎంత సింపుల్గా ఉంటాడు ఆయన. ఆయనకు చేతిలో ఒక కత్తి లేదు, విల్లంబులు లేవు, బాణాలు లేవు, కిరీటాలు లేవు, భుజకీర్తులు లేవు, ఏం లేవు. చాలా వెరీ సింపుల్గా ఉంటాడు పాపం. ఏదో చాలా పేదవాడిగా, ఏమి లేని వాళ్ళకి దీనుడుగా, అమాయకుడిలాగా ఉంటాడు. ఆయనకు ఆయుధాలు ఎందుకు లేవు తెలుసా? అసలు ఆయన వాక్కుని మించిన ఆయుధం లేదు. రెండవ రాకడలో ఆయన వాడే ఆయుధము తన నోటి నుండి వచ్చే 2 అంచులు గల ఖడ్గం. ఆయన ముందు ఎవడు ఏ ఆయుధం తెచ్చినా పనికిరాదు. ఒక మాట పలికితే అట్లా జరుగుతుంది అంతే. 1,000,000 మంది సైనికులు కత్తులు పట్టుకొని యేసు మీదకి వచ్చిండ్రు అనుకో, ఆయన ఏమంటాడంటే, ఏమన్నాడు, ఆ కత్తులు నన్ను ఏం చేస్తాయి? నేను మాట చేత బ్రహ్మాండమును చేసిన వాడును. ఈ 1,000,000 మంది చేతిలో కత్తులన్నీ వంకాయలు అయిపోవును గాక అంటే వాళ్ళందరూ వంకాయలు పట్టుకొని నిలబడతారు. ఇట్లా ఈ వంకాయలు ఏం చేసుకోవాలా? కలిసి కూర వండుకొని తినిపోవాలా? వేరే దేవుళ్ళకు ఆయుధాలు ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు వాక్కుతో బ్రహ్మాండమును చేసిన వాళ్ళు కారు కాబట్టి ఆయుధాలు ఉంటాయి. యేసుకు ఆయుధం లేదు, యేసు మాటే ఆయుధం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అరే, నా యేసయ్యతో ఎవరిని పోలుస్తారండి? ఆయన ఎక్కడ, వీళ్ళు ఎక్కడండి? ఎవరి దేవుణ్ణి వాళ్ళు కొలుసుకోండి, మొక్కుకోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ మా యేసయ్య జోలికి రాకండి, ఉన్న గోసి ఊడిపోతుంది. ప్లీజ్ డోంట్ లూజ్ యువర్ గోచి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంత మహాదేవుడు యేసయ్యను మన రక్షకునిగా కలిగిన మనము ధన్యులము. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. యేసును నమ్మడం మన ధన్యత, యేసును చాటించగలగడం ఇంకా గొప్ప ధన్యత. యేసు దగ్గరికి ఒక్క మనిషిని నడిపించగలిగితే ఇంకా గొప్ప ధన్యత. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనకు ముందున్న సంవత్సరం, మిగిలిన జీవితకాలం అంతా సువార్త ప్రకటించడానికి మన బ్రతుకు అంకితం చేసుకుందాం. తిరుగులేని నిజం ఏంటంటే, యేసే సృష్టికర్త, యేసే రక్షకుడు, యేసే రానయ్యున్న రారాజు. మిగతా భ్రమలన్నీ తొలగిపోయే రోజు బహు దగ్గరలో ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రండి మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీవెంత గొప్ప దేవునివో నాకు బయలుపరిచినందుకు నీకు స్తోత్రాలు. నిన్ను సేవించుట, నిన్ను పూజించుట, నిన్ను చాటించుట, నిన్ను ప్రకటించుట నా జీవిత ధన్యత. నాయన యేసయ్యా, నీకు వందనాలు, 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 వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా.
ఎంత గొప్ప దేవుడు అయ్యా, నీకు వందనాలు. మన రెండు చేతులు ఆకాశంతో పైకెత్తి మన ప్రభును స్తుతించుకుందాం. నా కొరకు బీద కన్య గర్భమందు పుట్టిన సృష్టికర్తవైన దేవా నీకు వందనాలని చెప్పండి. 2000 ఏళ్ళ కిందట ఈ లోకంలోనికి ప్రవేశించిన సృష్టికర్తవైన యేసయ్య, ఈ రాత్రి నా జీవితంలోకి ప్రవేశించిన ఆయన అని ప్రార్థన చేయండి. యేసు నీలోనికి ప్రవేశిస్తే నీకు వెలుగు కలుగుతుంది, నీకు జీవం కలుగుతుంది, నీకు ఆరోగ్యం కలుగుతుంది, నీకు మనశ్శాంతి కలుగుతుంది, దేవునికి నీకు మధ్య సమాధానం కలుగుతుంది, నీకు పరలోక రాజ్య వారసత్వం కలుగుతుంది. ఈ భూమి త్వరలో గతించబోతున్నది. భూమి గతించిన తర్వాత కూడా నీవు దేవుని ఒడిలో ఉంటావు, క్షేమంగా, శాశ్వతంగా, నిత్యత్వం అంతా. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు, 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 వందనాలు. ఈ గొప్ప దేవుని గూర్చి ప్రపంచమంతటా చాటించడానికి మనకు ఆయన అవకాశం ఇచ్చాడు, ఆధిక్యతనిచ్చాడు, ధన్యతనిచ్చాడు. నువ్వు ప్రపంచానికి రాజు అయ్యేదానికంటే యేసు రాజుకు రాయబారివై ఉండడం నీ జీవిత ధన్యత, గొప్ప అదృష్టం, గొప్ప భాగ్యం. దేశానికి రాజువైన, ప్రపంచానికి రాజువైన వ్యర్థమే. యేసుకు దూతవు, యేసు రాయబారివి కావడం నీ జీవిత ధన్యత. ప్రభువా, ఇది మొదలుకొని నా జీవితాన్ని నీ సువార్త కొరకు అంకితం చేస్తాను అని మనందరం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. యేసు మరణించి లేచిన సజీవుడైన దేవుడు, నిన్ను కూడా మరణము నుండి రక్షించగలిగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ ఆయుష్ పెంచగలిగిన దేవుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. పెంట కుప్ప మీద నుంచి నేను లేవనెత్తి ఒక రాణిగా, రాజుగా చేయగలిగిన దేవుడు యేసయ్య. అందరము కూడా మన హృదయం తెరచి యేసును స్వాగతిద్దాం. ఇప్పటిదాకా యేసును అంగీకరించని వారు మీ హృదయం తెరవండి. యేసు నాలోనికి రా తండ్రి, నన్ను రక్షించు, నా పాపాలు క్షమించు, నన్ను నీ యొక్క పరలోక రాజ్య వారసురాలుగా చేయమని అడగండి. ఇదివరకే రక్షణ పొందిన వారు కూడా హృదయాన్ని మరోసారి తెరవండి. యేసు, నా హృదయాన్ని రాజుగా నాలోనికి రమ్ము నాయన, నా హృదయ సింహాసనం ఎక్కుము తండ్రి, నన్ను పరిపాలించు, నా బ్రతుకును నీ రాజ్యముగా చేయమని అడగండి. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, నీకు స్తోత్రాలు. నీ వాక్యం నాలో మాలో ఫలింపజేయండి. మీ దాసులు పాస్టర్ అరుణ్ కుమార్ యొక్క జన్మదిన సందర్భంగా నీ పవిత్ర జన్మమును మేము ధ్యానించే మహదవకాశం ఇచ్చినావు, నీకు స్తోత్రం. పాస్టర్ అరుణ్ కుమార్ని మీరు దీవించండి, వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి, వారి ఆత్మీయ బిడ్డలందరినీ దీవించండి. ఇంకను వారి ద్వారా సంఘముల సంఖ్య, విశ్వాసుల సంఖ్య, వారి యొక్క ఆత్మీయ అంతస్తు మీరు విస్తరింపజేయండి తండ్రి, అభివృద్ధిలోకి తీసుకురండి. మీరు అక్కడి వరకు వారు సజీవులై, ఆరోగ్యవంతులై, అభిషిక్తులై, ఐశ్వర్యవంతులై జీవించి నేను సేవించి గొప్ప కార్యములు సాధించుటకు, దేవుని వలన శూర కార్యములు చేయుటకు వారిని బలపరచండి. వారి బిడ్డలందరినీ యుద్ధ శూరులుగా, మీరు క్రీస్తు సైనికులుగా మలచండి. బయలుదేరి వెళ్ళుచున్నగా మీరు నాతో మాతో రండి. అందరినీ మామ స్వస్థలాలు క్షేమంగా సకాలంలో చేర్చండి తండ్రి. అద్భుతకరుడా, ఇంతకంటే అధిక సంతోషం ఉంది. మళ్ళీ అనేక సార్లు మేము కలిసి నీ పవిత్ర జన్మమును, నీ అవతార మర్మమును, యేసు అవతార పరమార్థమును లోకమంతటా చాటించడానికి మాకు సహాయమును, శక్తిని, జ్ఞానమును, అవకాశము, సమయానుకూలమైనటువంటి నీ పరిశుద్ధాత్మ నడిపింపును దయచేయమని, మా దేశమును దీవించమని, మా దేశాన్ని రక్షించమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు, సర్వజగద్రక్షకుడు యేసునాథుని అనంత కృపయు, పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర సహవాసమును చేరి వచ్చిన మనకందరకు భూలోకమందున్న సకల భక్త కోటికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమునికే జయం, ప్రభు యేసు రక్తమునికే జయం, ప్రభు యేసు నామమునకు సంపూర్ణ జయం. అపవాదికి వాని సమస్త క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఓ సద్భక్తులారా, లోకరక్షకుండు బేత్లెహేమందు నేడు జన్మించెను. ఓ సద్భక్తులారా, లోకరక్షకుండు బేత్లెహేమందు నేడు జన్మించెను. రాజాధిరాజు ప్రభువైన యేసు నమస్కరింప
నమస్కరింపరండి ఉత్సాహముతో, నమస్కరింపరండి, నమస్కరింపరండి, నమస్కరింపరండి ఉత్సాహముతో. బలో యేసు మసీకి, పాపుల రక్షకునికి, త్వరలో రానున్న రారాజుకు. చాలా సంతోషం. అందరు కళ్ళు మూసుకోండి దయచేసి, నేను వెళ్ళిపోతా. అందరికి